నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయ పత్రనే పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమున మధ్యే మహాభారతం. మహాభారతం భీష్మ పర్వంలో ఈ భగవద్గీత వస్తుంది. అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి అనే ధ్యాన శ్లోకం భగవద్గీతది. కనుక ఆ భగవద్గీత అధ్యయనం, భగవద్గీత అంటే నా గురించి చెప్పిన శాస్త్రం, నా జ్ఞానం ఏంటి, నేనెవరు, ఈ ప్రపంచం ఏంటి, నేను ఇందులోకి ఎందుకు వచ్చాను, నేను కోరుకుంటున్న శాంతి నాకు ఎలా లభిస్తుంది అని ప్రపంచ జ్ఞానం అంటే భగవద్గీత. సరేనా? ప్రపంచ జ్ఞానమే కాదు, ప్రపంచానికి కారణమైన పరమాత్మ, ప్రపంచాతీతులైన పరమాత్మ, వాడి జ్ఞానం చెప్పబడింది. ఆ 700 శ్లోకాల్లోనే మనిషిని అశాంతిని పూర్తిగా తుడిచిపెట్టేటటువంటి ఉపాయాలు. అందువల్ల గాంధీ గారు లాంటి మహాత్ములు ఆ భగవద్గీత జ్ఞానాన్ని ఉపయోగించారు. ఎంతో అరవింద ఘోష్ ఎంతోమంది భగవద్గీతను ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారు? కనుక ఇవాళ రోజున సనాతన ధర్మాన్ని టెక్స్ట్ బుక్ ఏదైనా భగవద్గీత. అందువల్ల భగవద్గీత అనేటువంటిది జాగ్రత్తగా సంప్రదాయ వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అందులో మన జ్ఞానం తెలిస్తే, ఆ విధంగానే గంగాజలం, ఆ విధంగానే మురారి భక్తి కలుగుతుంది భగవంతుని మీద. కలిగినప్పుడు భక్తి ఎప్పుడైతే సంపూర్ణ భక్తి ఏర్పడిందో ఆ భక్తిలో మొత్తం మన యొక్క సమస్త ఇంద్రియ పరివారం నిమగ్నం అవుతుంది. మనసుకు అర్థమైపోయిన పరమాత్మ అవసరం ఏంటంటే మనసు అటు వెళ్ళకు. అందువల్ల నిజమైన పూజ ఏది అన్నారు. నిజమైన పూజ మధ్యలో ఆగిపోయే పూజ నిజమైన పూజ కదా. ఇలా ప్రారంభించే వల్ల హారతి పూజ కదా. అసలు పూజ చేస్తూ స్మృతి పోగలరు. మధ్యలో ఆగిపోవాలి పూజ, ఆగిపోతే పూజ అది. ఆకుండా వెళ్ళిపోయింది అనుకోండి, నైవేద్యం అయిపోయిందండి, అయిపోయిందండి అంతే, అయిపోయిందంటే అయిపోయింది. కొంత మహాత్ములు పూజిస్తుంటే వాళ్ళకి ఆ దేవత పూజింపబడుతుంది, దేవత దర్శనం అవుతుంది. అంటే అలా ఉండిపోతారు కదా. శృంగేరి పీఠాధిపతికి ఇప్పుడు ఉన్నాయని ముందు ఆయన శారదని పూజిస్తూ ఇలా అమ్మవారిని పూలు వేసి ఆ చెయ్యాలా ఉండిపోయింది అంతే. మళ్ళీ వారం రోజుల తర్వాత చేయకి ఎందుకు ఆయన తిరిగిపోయింది. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, కంప్లీట్. ఆయన మళ్ళీ ఎప్పుడో ఆయన మళ్ళీ దేహంలోకి వస్తారు. ఆయన ఇలా వేసారు అంతే. ఆ పువ్వులు అమ్మవారి బాధాలు పడ్డాయి, అమ్మవారి బాధదర్శనం అయిందంటే ఆ చెయ్యి అలా ఉండిపోయింది. ఇలాగే ఉండిపోయింది. పూజ అయిపోయింది, మళ్ళీ చనిపోయింది. ఇంకా రావడానికి వీల్లేదు. మళ్ళీ ఇలా అని ఇలా ఆయన పారవశ్యం వచ్చింది అంతే. పూజలు అంటాయి. అది పూజ. ఆగిపోయే పూజ నిజమే. ఆగిపోయే పూజ అంటే మధ్యలో ఆగిపోయే పూజ కాదు. పూజించేవాడికి పూజింపబడే వస్తువుకి పారవశ్యం కలగాలి. ఇప్పుడు ముగిసిపోయే భోజనం కాదు, ముగియకుండా కొనసాగే భోజనం. వేరా ఇంకో కూరేరా అని అలా వేయించుకుంటే భోజనం కానీ ఎప్పుడు లేచిపోతాం అని అడగండి భోజనం కాదు. ఇంకా ఇంతే, ఇంకా అదితే అంటే ఆ రుచికి లేవలేక ఈ పదార్థం ఆ పదార్థం శక్తి లేకపోయినా ఇలా కూరి అలా కూరి ఇలా కూరి అది భోజనం. అంటే పదార్థం కట్టిపడేయాలి ఆకుకి, మనల్ని ఆకుకి కట్టిపడేయాలి. అదే పదార్థం రుచి. అంతేగాని ఏడు ఎలా ఉంది ఏదో మనకు నిర్మోహం అది హోటల్లో భోజనం, అది భోజనం కాదు. చేతులు కడుక్కోకూడదు, అది భోజనం అంటే. ఇంకా బాగుండదు లేదంటే మొత్తం మీద తక్కువ వాళ్ళు లేకపోతే లేవాలి. కానీ అది అలా ఆగిపోయేది పూజ, ఆగలేదు భోజనం. అది సమస్య. ఆ పరమాత్మ కాస్త వాడికి ఆ పారవశ్యం వచ్చి వాడికి మళ్ళీ నువ్వు మళ్ళీ దేహంలోకి లేవాలి, నీ ద్వారా 10 మంది స్ఫూర్తి పొందాలని చెప్పి ఆ దేహంలోకి మళ్ళీ కుదిపితే మళ్ళీ అభినవ తీర్థ అనుకుంటాను. ఇప్పుడు శృంగేరి ఇప్పుడున్న ముందాయనికి ముందాయన అభినవ తీర్థ ఇది అనుకుంటాను. మొత్తం ఆయన ఆ పారవశ్యం. కాంగ్రెస్ పరమహంస గారు 2 పూలు అమ్మవారిని వేసి 2 పూలు ఆయన వేస్తున్నారు. అంటే ఆయన స్థానంలో అమ్మవారు కనిపించింది. ఆయనకి ఆ అభేదస్థితి వచ్చింది. పూజింపబడేది పూజించేవాడు ఒకటే ఇస్తారు. పూజలో 2 పూలు అంటూ 4 పూలు ఇటు, 2 పూలు అంటే 4 పిచ్చివాడి పూజగా ఉంటుంది. పిచ్చివాడి పూజే తనకి వ్యక్తిగత అహంకారం లేదు. ఇంకా ఆ వస్తువులు ఇక్కడ ఉంది, 2 పూలు ఇక్కడ. అటువంటి పూజ కంటపడితే మనం ధరిస్తాం. అటువంటి ఆ విధంగా ఒక పూజ పొందేవాడు. అలా చేస్తే అలా ఒక్కరు ఒకటి ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అర్చనం ప్రహ్లాదుడు చెప్పినట్టుగా శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం దాస్యం. అందువల్ల నామం చెబుతూ, నోటితో నామం చెప్తూ
శ్రవణానికి పరీక్ష మహారాజు గారు, కీర్తనానికి శుకమహర్షి, విష్ణోహ స్మరణం మా బాస్ అని అర్థమైపోయింది ప్రహ్లాదు, పాదసేవనం అమ్మవారు లక్ష్మీదేవి, అర్చనం పృథు మహారాజు. భాగవతం 3వ స్కందం 4వ స్కందంలో వస్తాడని పృథు మహారాజు. అర్చన చేస్తే ఆయనగా చేయాలి. పృథు మహారాజు ధర్మరాజు గారు. వందనం అక్రూరుడు, వంశుడు మంత్రి అక్రూరుడు, వందనానికి ఆయన. విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం. దాస్యం స్వామి హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం గోపికలు కానీ బలిచక్రవర్తి గారు, గోపికలు కూడా ఆత్మార్పణ. శ్రవణం ఇది ప్రహ్లాదుడు రెండవసారి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడిగితే, ఏంట్రా పిల్లాడా మొదటిసారి కొంచెం డిస్టర్బ్ అయ్యాడు ఆయన వల్ల, రెండోసారి మళ్ళీ అడిగాడు, పప్రచ్ఛ చెప్పు ఏం నేర్చుకున్నావు అనగానే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది పుంసార్పిత విష్ణౌ భక్తిశ్చేన్ ఇది పుంసార్పిత విష్ణౌ భక్తి చేత్. అదే ఈ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో వీటితే ఎవడైతే విష్ణువుకి తనను అర్పించుకుని క్రియతే భగవద్యర్థ తన్మన్యే అధీతముత్తమం. ఇది పుంసార్పిత విష్ణు భక్తిస్తే నవలక్షణ క్రియతే భగవద్యర్థ తన్మన్యే అధీతముత్తమం. ఇది శ్లోకం. శ్రవణానికి పరీక్ష మహారాజు గారు, కీర్తనానికి శుకమహర్షి, విష్ణోహ స్మరణం. ఆ విష్ణోహ అన్నది ప్రజానికి కలపాలి. విష్ణోహ శ్రవణం, విష్ణోహ కీర్తన అది అన్నిటికీ. సో స్మరణ అన్నదానికి మా బాస్ ప్రహ్లాద ఇంకా అవి తప్పించి ఇంకా అవకాశం ఉంది. ఆయనే నెంబర్ 1. విష్ణోహ స్మరణం ఇప్పుడు సందర్భం వచ్చిందని మళ్ళీ చెప్తాను. సామాన్య షణ్ముఖశర్మ గారు సింహాచలంలో అలా ఈ వారం రోజులు ఓరో సింహాచలం వస్తారు. ఓరో సింహాచలంలో ప్రవచనం ఉంటుంది. అప్పుడు ఆయనకి ఏం టాపిక్ అడుగుదాం అనుకుంటున్నానంటే కిందసారి ఆ తర్వాత కూడా ఏదిగా నృత్యమనంలో వనవిహారి నరహరి ఇచ్చాం టాపిక్. ఈసారి విపత్ విస్మరణం విష్ణోహో ఇద్దాం. విష్ణువుని విస్మరించడమే విపత్తు. ఇది వ్యాసుల గారి వాక్యం. విపత్ విస్మరణం విష్ణోహో. ఇది స్మరణ దానికి ప్రహ్లాదుని ప్రతీక. విపత్ విస్మరణం విష్ణోహో. సంపన్నారాయణ స్మృతి. ఇది వాక్యం మొత్తం. ఇది విష్ణువుని మరిచిపోవడమే ఆపద, విష్ణు స్మరణమే సంపద. వ్యాసుల గారి దగ్గర భాగవతంలో కనుక అందులో సగం వాక్యం తీసి విపత్ విస్మరణం విష్ణోహో, భగవంతుడి మరుపే ఆపద. ఇది టాపిక్ అడుగుదామని చూస్తుంది. అదే ఇప్పుడు అది సెలెక్ట్ చేసి ఉంటే ఆయనతో మాట్లాడాలి. విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం అమ్మవారు, అర్చనం పృథు మహారాజు. భాగవతం వస్తాడు పృథు మహారాజు. పృథు మాకు వటసుడు పొత్తుస్థ. ఆయన స్వామిని ఏం కోరుకున్నాడంటే, నీ కథాశ్రవణం ఈ భూమి మీద ఎక్కడ జరిగినా నా చెవిలో పడడానికి 2 చెవులు చాలు, ఒళ్ళంతా చెవులు పెట్టాడు. అంటే ఎక్కడెక్కడ నీ కథాశ్రవణం జరిగినా వెంటనే నా చెవిలో పడిపోవాలి. కనుక నాకు నా చెవులకి ఎక్కువ అంటే చెవులకి ఇంకా ఎక్కువ శబ్దాన్ని స్వీకరించేటటువంటి అది తనకు ఒళ్ళంతా చెవులు పెట్టంటే శ్రవణ శక్తిని పెంచు. ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి, అవి అకారణంగా అర్జెంట్ కనిపిస్తాయి కాదు, ఎక్కడో శబ్దం నన్ను వినిపిస్తుంది. మనకు అంత వినిపించదు. మనకు ఆ వీధి వరకు కూడా వినిపించదు. అదో 4 వీధులు అవుతుంది కుక్క అనేది తెలుస్తుంది. దానికి శ్రవణ శక్తి ఎక్కువ దానికి. కనుక నాకు కూడా శ్రవణ శక్తి ఎక్కువ చేయు. ఎక్కడో కేదార పర్వతం భాగవత సప్తాహం జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళలేని దేహం వేసుకుని కానీ నా చెవుల్లో పడాలి. శ్రవణ శక్తితో పడుతుంది. హరిద్వార్లో ఎక్కడో భాగవత సప్తాహం అవుతుంటుంది, నా చెవుల్లో పడాలి. ఇక్కడ విశాఖపట్నంలో ఉంటుండగానే టీవీలో లైవ్ చూడడం కాదు, నా చెవులో పడిపోవాలి డైరెక్ట్. అది పృథుమహారాజు గారు అడిగారు. పృథుమహారాజు అడిగింది. ఆయన కూడా విష్ణు అంశతో పుట్టిన మహానుభావుడు. ఇంకా అర్చనం, వందనం అక్రూరుడు, వంశుడు మంత్రి. స్వామిని తీసుకురావడానికి వెళ్తాడే, బృందావనం నుంచి తీసుకొస్తున్నాడు కదా అక్రూరుడు. ఆయన విశ్వరూపం చూపించాడు నేలలో దిగిన తర్వాత. అక్రూరుడు నమస్కరిస్తే అక్రూరుడుగా నమస్కరించాలి. ఆయన నమస్కారానికి అవసరాలు శత్రువు కూడా పడిపోయి ఇది పూర్తిగా అంత గొప్ప నమస్కరించాడు. అర్చనం, వందనం, దాస్యం స్వామి హనుమ, సేవండి ఆయన తర్వాత. సఖ్యం అర్జునుడు, ఫ్రెండ్షిప్. ఆత్మ నివేదనం బలిచక్రవర్తి, గోపికలు. ఎందుకంటే గోపికలు కూడా స్వామికి ఆరోగ్యంగా, స్వామి బాగుంటే చాలు మేము ఆ ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధమని చెప్పారు. అది భాగవతంలో లేదు కానీ మిగతా పురాణాల్లో ఉంది. స్వామి తనకు జ్వరం వచ్చినట్టుగా నటించడం, రాగానే గోపికల పాదధూళి కావాలన్నాం. ఎవరు వాళ్ళ పాదధూళిస్తే నాకు కళ్ళకి తగ్గిపోతున్న ఆయన నటించడం, మొత్తం మీద ఈ నారదుల గారు ఎంతమంది భయపడడం,
గోపికలో మేము సుఖం. కానీ మీరు స్వామి మీ బాధ్యతలు ఇస్తే మీ చావు వస్తుంది. చావేది రవలో మనకు వచ్చినా పర్లేదు, స్వామి బాగుంటుంది. అది ఆత్మనివేదన. వాళ్ళు స్వామి కోసం సర్వం త్యజించారు, గృహస్థ ధర్మాలు త్యజించి వెళ్ళారు అక్కడికి. ఆ మాట ఆయన అంటాడు. పెద్ద మాట ఉంది సార్ వాళ్ళతో. మీరు నా మీద చూపించిన ప్రేమకి నేను తిరిగి మీ మీద ప్రేమ చూపించలేదు. మీరే నన్ను రుణ విముక్తుని చేయాలి. ఎవరైనా అవసరాల్లో ప్రయోజనం పొందితే తిరిగి ప్రయోజనం వాళ్ళు చేయాలి కదా. నేను మీరు చూపించిన ప్రేమను చూపించలేని ప్రేమ ఇంత పరమాత్మ కూడా చూపించలేదు. మీరేమనుకోకండి, మీరే నన్ను రుణ విముక్తుని చేయాలి. మీ ప్రేమకి మీ ప్రేమే సరిపడుతుంది. కానీ నేను తిరిగి దేవతల ఆయుర్దాయాన్ని పొందిన మీరు ప్రేమించిన ఆ ప్రేమని సరైన ప్రేమని ప్రేమించలేను. అంత ప్రేమ ప్రేమించారు రా మీరు అని స్వామి గోపికా చూపించదని చెప్తారు. స్వామి అన్నాడు ఆ మాట కాదు, సరేనా? అంత గొప్పవాడు గోపికలు కనుక ఆత్మనివేదన బలితత్వం ఇద్దరిని చెప్తారు. అందువల్ల నవవేద భక్తులు ఈ విధంగా తర్వాత శ్లోకంలోకి వెళితే అది సంసార చక్రం కాబట్టి వచ్చే వారం చెప్పుకుంటాం. అయింది ఎన్నిన్నర అయిపోయిందిగా. శ్లోకం ఒకసారి ప్రారంభించుకుని తర్వాత బుధవారం ఇంకా 4 శ్లోకాలే ఉంది. గోపికా గీతం కంప్లీట్ చేసేస్తాను. రాస పంచాయతీ చేయి. ఇది బుధవారం ప్రారంభించడమే శ్రేష్టం. ఎందుకంటే గురుగ్రహానికి దక్షిణామూర్తి సంబంధం ఉంది. గురుగ్రహానికి దక్షిణామూర్తి సంబంధం ఉంది. లేదు గురువారం మార్చుతాం అక్కడ. గురువారం సమాసంలో గురువారం మార్చుతాం ఇక్కడ. గురువారం ఈవినింగ్ గురువారం ఇక మీద రావడం ప్రారంభించి 8 రోజులు 9 రోజులు చెప్తాను దక్షిణామూర్తి స్తోత్రం. అందులో భాగంగా ఇప్పుడు తర్వాత శ్లోకం ఇంకా చదివిస్తుని ఆపేద్దాం. సరే, మొత్తం మీద భగవద్గీత కించిత్ వినయ్యే కదా. మొత్తం మీద భగవద్గీత ఏమిటి చెప్తుంది? ఆనందగిరి సరే, మొత్తం మీద భగవద్గీత ద్వారా మనం పొందవలసినటువంటి జ్ఞానం, పొందబోయే జ్ఞానం ఏంటి? పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుఃఖారే, ఇహ సంసారే బహుదుఃఖారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భగవద్గీత చెప్పేదేంటి? నేను ఇప్పుడు ఎటువంటి వ్యవస్థలో ఉన్నాను, నేనెవరు, నేను అయినదేది, సింపుల్గా చెప్తాను. నేను అయినదేది, నేను కానిదేది, నేను కాని దానిగా ఎందుకుంటున్నాను, నేను అయిన దానిగా ఎందుకు ఉండలేకపోతున్నాను, ఇప్పుడు నేనుంటున్న ఈ వ్యవస్థ, వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిస్టమ్, నేను ఇప్పుడు ఉంటున్న సిస్టమే ఈ వ్యవస్థ. ఈ వాక్యాలు మొదలు చెప్పుకుంటూ వచ్చాం. మొదటి ప్రోగ్రాంలో ఆలోచిస్తే నేను కోరుకుంటున్న శాంతి లేదు, నేను వద్దనుకుంటున్న అశాంతి వేధిస్తాం. వై కోరుకుంటున్నది రావటం లేదు. ఒకసారి మాట చెప్పుకున్నాం, మనకు కోరుకున్నది లభించిన లేదు, మనకు లభిస్తున్నది మనకు అనుకూలమైనదైనా మనిషి ఘర్షణ ఉండదు. మనం కోరుకుంటున్నది లభిస్తున్నా లేదు, మనకు లభిస్తున్నది ఏదో అది మనకు అనుకూలమైనదైనా మనకు ఘర్షణ ఉండదు. నేను కోరుకుంటున్న శాంతి లభించిన లేదు, నేను వద్దనుకుంటున్న అశాంతి ఏదేదో వస్తుంది, అశాంతి నాకు అనుకూలంగా ఉంది. ఏమోరాదు, అశాంతి అనుకూలం కాదు, అనుకూలమైన శాంతి రావడం లేదు. ఏమి అంటే సమస్య ఈ వ్యవస్థలో ఉంది. ఏదైతే మనం ఒక వ్యవస్థలో ఉంటున్నామో ఆ వ్యవస్థలో ఉంది సమస్య, వ్యవస్థ రూపంలో ఉంది సమస్య. ఆ వ్యవస్థ పేరే సంసార వ్యవస్థ. సంసార వ్యవస్థలో భార్యా పిల్లలు కాదు, మొదలు చెప్పుకుంటూ వస్తున్నాం. అది అలాగా అనూచానంగా నిర్వచనం మారిపోయింది. కానీ సంసారము అంటే సంస్కృతి, సంస్కృతి అంటే ప్రవాహము, సంస్కృతి ప్రవాహం. సంసారం ఏట ప్రవాహం, జనన మరణ ప్రవాహం, జనన మరణ ప్రవాహం. ఇదే మొదటి పుట్టుగా కాదు, జాగ్రత్త పడకపోతే ఇదే ఆఖరి చావు కాదు. జాగ్రత్త పడితే ఆఖరి చావు అవుతుంది, కానీ ఇదే మొదటి పుట్టుక కాదు. మనం ఏ వ్యవస్థలో ఉంటున్నామో ఆ వ్యవస్థ మనల్ని మోసగిస్తోంది.
ఈ వ్యవస్థలో భాగంగా అంతులేని జనన మరణాలు పొందుతున్నాం. అంతులేని జనన మరణాలు కలిగించే వ్యవస్థ ఈ వ్యవస్థ, సంసార వ్యవస్థ. ఈ సంసార వ్యవస్థలో భాగంగా ఇందులో ఎందుకు పడతాం? అజ్ఞానం. ఇందాక మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యస్య బ్రహ్మణి రమతే చిత్తం. బ్రహ్మజ్ఞానము అంటే సృష్టి కారణ వస్తువు ఏదైతే ఉందో అది బ్రహ్మము. దాని జ్ఞానం ఉందా శాంతి, దాని జ్ఞానం లేకపోతే అజ్ఞానం ఉంది అని అర్థం. ఆ అజ్ఞానంలో భాగంగా ఏర్పడుతుంది వ్యవస్థ. పడుకున్నాం కాబట్టి కల వచ్చింది, పడుకోకపోతే కల వస్తుందా? పడుకునేవాడికి కల వచ్చే అవకాశం లేదు, పడుకున్న వాడికి కల వచ్చే అవకాశం ఉంది. అలాగే పడుకోవడం అంటే పడుకోవడంలో ఏం జరిగింది? నేను పడుకున్నాను, ఈ ఏదైతే ఇప్పుడు ఈ పడుకున్న స్వరూపానికి జ్ఞానం పోయింది కాబట్టి కల వస్తుంది. నేను మనసు మీద ఉన్నవాడిని జ్ఞానం ఉంటే సముద్రంలో ఉన్నవాడిని కాదు అని జ్ఞానం. ఆ పాల్చునాలకు ఉండదుగా, మనసు మీద ఉన్నవాడిని జ్ఞానం కోల్పోయాను కాబట్టి బీచ్ రోడ్లో ఇక్కడ అక్కడ తిరిగాను, నాన్న కంగారు పడ్డాను, ఇది కదా వచ్చింది కూడా, స్కూల్ నోట్లో పడ్డాను, జోహన్ నోట్లో పడ్డాను. అలాగే నేనెవరో నా జ్ఞానం ఉంటే, నా యథార్థ జ్ఞానం ఉంటే అప్పుడు ఈ సంసార భ్రాంతి ఉండదు. నా జ్ఞానం నాకు లేని కారణంగా ఏర్పడిందే భ్రాంతి, అది సంసార భ్రాంతి. ఆ సంసార భ్రాంతి భాగంలో, సంసార భ్రాంతిలో భాగంగా పునః అపి శ్రవణం, పునరపి జననం, పునరపి మరణం. పునః అపి అనే పునః అనే పదంలో ప్రారంభించారు. మళ్ళీ అని అర్థం. పునః అంటే మళ్ళీ, మళ్ళీ జననం. మళ్ళీ జననం ఎందుకు ప్రారంభించారు అంటే ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఈ ఉన్నది కాస్త ఎవరు పుట్టించాం అయిపోయింది, ఇది కాస్త ఒక రోజు మరణ స్థితికి వెళుతుంది అంటే అక్కడకు ఆగిపోతుంది సినిమా అని చెప్తారు. జాగ్రత్త పడదు, అక్కడ ఆగదు. పునరపి జననం, పునరపి జననం, పునరపి మరణం. జనం వచ్చినా మరణం వస్తుంది. సైకిల్ చక్రం కింద పుల్ల పైకి, పైన పుల్ల కిందకు వచ్చినట్టుగా పునరపి జననం, పునరపి మరణం. పునరపి మరణం, మరణం తర్వాత మళ్ళీ జనం రావాలి కదా. జనం రావాలంటే పునరపి జనని జనరేసి జనం. డైరెక్ట్గా అవతార పురుషుల్లో దిగి వచ్చేది కాదు. అవతార పురుషుడు కూడా ఏదో కొన్ని అవతారాల్లో ఓ తల్లి రూపంగా బయటకు వచ్చాడుగా. రామకృష్ణాల అవతారాల్లో వరాహస్వామి ఇవన్నీ అంటే ఏదో డైరెక్ట్గా వచ్చేసరి కానీ మహానుభావుడు. కొన్ని చోట్ల ఆయనకి గర్భశయనం తప్పలే. సరే మన మానవ మాత్రలే కదా, మానవ దేహాలు వచ్చినప్పుడు మానవ దేహాలు పశుపక్ష దేహాలైనా కావచ్చు. పునరపి జననీ జఠరేసి, మళ్ళీ వచ్చి తల్లి గర్భంలో పడక, తల్లి గర్భంలో పడి బయట కావాలి. ఇది ఒక ప్రాసెస్ లోకంలో. 9 నెలలు 10 నెలలు వాళ్ళ యొక్క పరిమితులు బట్టి. ఇహ సంసారే, ఇది ఈ మొత్తం కలిగితే సంసార చక్రం. ఈ సంసార చక్రానికి ప్రహ్లాదు చక్కటి నిర్వచనం ఇచ్చాడు. అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. క్లియర్ పిక్చర్. మొత్తం ఆ చక్రం మొత్తం ఎలా రాసి సరిపోతుంది? అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. ఇది వ్యవస్థ. ఇది మీరు అనొచ్చు, మరి మనకెందుకు తెలియట్లేదు కాబట్టి ఆచార్యులు తెలిస్తే మనం ఏనాడు జాగ్రత్త పడుతుంది. పైన పెద్ద పుల్లు కానీ తలుపు చేస్తామేంటి? చేస్తామా? ఎవరు పొరపాటును తలుపుతుంది. పైన పెద్ద పుల్లు ఉంది అంటే కిటికీలో చూస్తాం, అదే కిటికీలోకి రాలేదు కాబట్టి తలుపు చేస్తాం. ఇది అందుకే చెప్పేది అంతులేని జనన మరణ. అక్కడితో సరిపోయింది. మోహ, ఆ మోహం దగ్గర ఉంటుంది. మోహం అంటే ఏ దేహంలో ఉంటే ఈ దేహమే సత్యం, ఇదే రాదు అని చెప్పి ఆ ఇల్యూషన్ కలిగిస్తుంది మోహం. ఇదే సత్యం, ఇప్పటికి ఇదే, ఇంతకు ముందు నేను లేను, దీని తర్వాత ఉండదు అని ప్రతి దేహాన్ని అనుకుంటే అది గొప్పతనం. వచ్చేస్తుంటాం మళ్ళీ ఈ మాట అనుకుంటుంటాం. ఇలా అనుకుంటే ఆయుధం మళ్ళీ ఇప్పుడు ఇలాగా వ్యవస్థ మోసం చేస్తున్నారు. చీటింగ్. అంతులేని జనన మరణ మోహ పరంపర. పరంపర అంటే ఇంకా ఎలా వెలుసుకుడిపోతుంది. ఒకరిని ఉంటే ఉంది ఈ జన్మలో ఏమవుతుందని. జన్మలో ఏమవుతుందంటే సుఖ దుఃఖాత్మక అశాంతి. సగం సుఖం సగం దుఃఖం, సగం సుఖం సగం దుఃఖం. ఈ రెండింటి రూపమే అశాంతి. అది ఏ జన్మ రానివ్వండి. ఇంద్రుడు కూడా అదే బోధ. భూమి మీద ఉన్నవాడికి కాదు, ఆకాశంలో కొంచెం ఇంద్రుడు కూడా ఇదే బోధ. వాడి భయం వాడుతుంది, ఎవరి భయం వాడుతుంది. పరిపూర్ణమైన సుఖం ఎవడుతుంది? ఒక్క బ్రహ్మజ్ఞానికి. అదే యస్య బ్రహ్మని నమ్మకం. కనుక ఇహ సంసారే, ఇది సంసార చక్రం. అచ్చపు చీకటింపడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సచ్చుచు పుట్టుచు మరల చెర్విత చరవణులైన వారికి అంటే మళ్ళీ పుడితే ఏంటంటే ఇవే తెలవేతనాలు ఇవే మనకి కూడా. అప్పుడు బియ్యమే, అప్పుడు గోధుమలే, అప్పుడు మళ్ళీ సుగరవ్యాధే, ఏడు తెస్తే మళ్ళీ మార్పు. ఇదే ప్రపంచంలో పడతాం.
అదే షుగర్ స్పెషలిస్ట్, అదే క్యాన్సర్ స్పెషలిస్ట్, అవే మళ్ళీ మంది ఎక్కడ పోతాం మళ్ళీ ఏ వీధిలో పుట్టాలి, ఇలాగే ఉంటుంది ఎంపీ వల్ల ఏం మారదు. ఇదే కంత్రపాలెం, ఇదే ఎంపీ పోవాలి, ఇదే ఎంపీ పోవాలి, ఈనాడు ఏం మారిపోతుంది, ఎక్కడో ఈ వీధుల్లో ఎక్కడో పడాలి, ఇవే హాస్పిటల్, అదే డాక్టర్. కొత్తదనం అది. చదివితే చదవడం అంటే తినదే తినడం, చూసిందే చూడడం, ఆడిందే పాడడం, మాట్లాడడం. అది చదివేదనం అంటే రిపిటేషన్ అని అర్థం. జీవితం ఏముంది, రిపిటేషనే. నిన్న వండుకున్నావా, మొన్న వండుకున్నావా, ఇవాళ వండుకున్నా, అందుకే ఎలా కలిసి అది వండుకుంటాం మళ్ళీ. బతికున్నంతకాలం వండుకోవడం అంతే. రిపిటేషనే. ఇంట్లో కొత్తదనం ఏమీ లేదు. ఇదే 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 చదివితే తెరవనులైన వారికి అంటాడు ప్రహ్లాదు గారు. అచ్చపు చీకటి పడి, ఎంత అందమైన పదమో. అచ్చపు చీకటి అంటే, అందమైన చీకటి. అచ్చపు చీకటి అంటే చాలా, అంటే ఒకంత వెలుగు కూడా అవకాశం లేదు, చిమ్మ చీకటి. ఈ చీకటి కాదు, అజ్ఞానం అనేది చీకటి. ఇది అచ్చపు చీకటి అంటే. షణ్ముఖ గారు ఇంగ్లీష్లో చెప్పారు, ప్యూరెస్ట్ డార్క్నెస్. ప్యూరెస్ట్ డార్క్నెస్ అంటే ఇంప్యూర్ డార్క్నెస్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న చూసారా, ఈ పురుగులు ఎగురుతుంటాయా, మిగులు లేవో, ఆడ వెలుగుందని చెప్తాం, ఏదో అది కూడా అవకాశం లేదు. కట్టిక చీకటి, కట్టిక చీకటి, కట్టిక. అది ఎక్కడో లేదు, హృదయంలో. నేనెవరో నాకు తెలియని చీకటి, నేనెవరో నాకు తెలియని అజ్ఞానం అనే చీకటి. అది అజ్ఞానం అనే చీకటి, జ్ఞానం అనే వెలుగే పరిష్కారం. అందుకే నా హృదయంలో జ్ఞానదీపం వెలిగించు అనే ప్రార్థనతో పైన దీపాలు వెలిగిస్తుంది. అందుకు కార్తీక మాసం, అందుకో కాదు. నేను నా హృదయంలో జ్ఞానదీపం వెలిగించుకోలేను, ఆ పని నువ్వు చేయాలి. నేను ఏం చేయగలను, నీ ఆలయానికి వస్తాను, లేదు నీ పూజా మండపంలో నేను దీపారాధన చేసి నీ మండపాన్ని వెలుగు పట్టుకొస్తాను. నేను నా హృదయాన్ని నువ్వు జ్ఞానదీపం వెలిగిస్తాను అన్నాడు స్వామి గీతలో. నా భక్తుల హృదయంలో జ్ఞానదీపం వెలిగిస్తాను. ఎప్పుడు? నా భక్తులే. ఇహ సంసారే, ఈ సంసార చక్రం మన ప్రయత్నంతో దాటిపోతామా? బహు దుస్తారే. దుస్తారము అంటే తార అంటే తరించుట, దాటి వెళ్ళుట అని అర్థం. దుస్తారం అంటే ఇంపాసిబుల్. అలా చెప్పడం ఆయన తృప్తి లేదు. బహు దుస్తారు, ఇంకో అడ్జెక్టివ్ వేశారు. అసలు ఏమాత్రం మన ప్రయత్నం దాటే అవకాశం లేదు. పోతన గారు ప్రహ్లాదుల మాటలు 3 పదాలు కింద చెప్పారు తెలుగులో. పోతన గారు నరసింహస్వామితో ప్రహ్లాదు చెప్పిన శ్లోకాన్ని పోతన గారు 3 విశేషణాలు వేశారు సంసారాన్ని. పూర్ణ, క్రూర, దుర్భార, దుర్భర. నువ్వు అంత నృసింహరూపం ధరించావు, బ్రహ్మాది దేవతలు భయపడిపోయి దాముకున్నారు మూలన. నాకేం భయం లేస్తున్నా, అసలు భయం లేదు. భయపడేది అవలేదా, అవలేగా దగ్గర వెళ్ళిపోయాడు. ఇలా రక్తం ఇవి గోల్డ్ ఇలా ఆయన గారు కొంచెం తీసి ఆ పేగులు మెడ వేసుకున్నట్టు ఇలా చూసుకున్నట్టు ఒకసారి సంజయ్ పేగులు చాలా బాగున్నాయి, నెక్లెస్ చూసుకున్నట్టు కానీ అందరం ఇలా గోల్డ్ చూసుకున్నట్ట. రక్తం తాగేట, కడుపులో రక్తం వెచ్చగా ఉంటే తాగేట. బీభత్సంగా ఉన్నాడు. అలా అటువంటి వాడి దగ్గర పిల్లలు వెళ్తాడా? వెళ్ళే అవకాశం ఉందో? బ్రహ్మాది దేవతలు సంబరంగా అనుకున్నారు ఎంతమంది. అమ్మవారిని ప్రయత్నం చేసింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈయన ఎవడని ఎప్పుడు చూడదని చెప్పి వెనక్కి వచ్చింది. సాక్షాత్ శ్రీకి, అమ్మాయి నువ్వు వెళ్ళు, మీ ఆయనే కదా నీ మాట వింటాడేమో, మింగితలో ఉన్నాడు వెనక్కి వచ్చింది. అప్పుడు ఎవరు? పిల్లాడు ముందుకు వెళ్ళి వీడు అవలేలుగా వెళ్ళాడు. తాతగారి దగ్గర మనవాడు వెళ్ళినట్టుగా వెళ్ళి తాతగా ఉంటారు. నేనంటే భయం లేదా అని అడిగాడు. దేని భయం అన్న, దేని భయం, నిధులు భయం దానికి. నన్ను చూసి భయపట్టి వాళ్ళందరూ భయపడి దాముకున్నారే, నువ్వు నాకు భయం లేదు. ఆ పేపర్స్ వెనక గోల్డ్, రక్తం ఇవేమి నాకు భయమే లేదు. ఎందుకంటే దీనికంటే మరొక భయంకరమైందని చూశాను నేను. దాంతో పోలిస్తే భయమే కాదు. దీనికంటే మరొక భయంకరమైన దాన్ని చూస్తున్నాను. దాంతో పోలిస్తే నీ లెక్కే కాదు నీ భయంకరం. భయం ఉన్నావు కానీ నేను దీనికన్నా భయంకరంగా చూశాను. ఏంట్రా ప్రహ్లాద? సంసారం. అక్కడ పోతన గారి పద్యం చదువుకొని వాళ్ళ ముగించారు. కరదంశ్ర భృగుటి తటా నఖయున్ ఉగ్ర ధ్వానయున్ రక్త కేసరయున్ దీర్ఘతరాంతర మాలికయు భాస్వన్ నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూసి నే వెరవ. పూర్ణ క్రూర దుర్భార దుర్భర సంసార దవాగ్రికి వెరతు నీ పాదాశ్రయం చేయాలి. నేను అర్థం వచ్చేవారు చెప్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ. అందుకే ఇది మౌలత్వం చెప్పాను. మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః